పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఈ రోబో కుక్ 11-in-1 ఆటోమేటిక్ కిచెన్ అసిస్టెంట్ అండి. ఇది మనకి ఏమాత్రం ఎలా పనిచేస్తుంది, వాస్తవంగా ఇది నిజంగా రోబోలాగా మనకు పనిచేస్తుందా, దీనిలో ఏ పదార్థాలు మనం వండుకోవచ్చు, ఇది ఎలా వాడాలి అనేది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నానండి. అంటే ఇది ప్రొడక్ట్ రివ్యూ అనొచ్చు, అలాగే ఎలా పనిచేస్తుంది అనేది కూడా చెప్పొచ్చు. అంటే వీడియో రోబో కుక్ ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి అండి. ఇది గీక్ వాళ్ళు మనకి పంపించడం జరిగింది. సో దీని గురించి ఈరోజు రివ్యూ చెప్పబోతున్నాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇది జాబ్ చేసే వాళ్ళకి, అలాగే ఎప్పుడైనా మనం బయటకు వెళ్తున్నాము అనుకుంటే కూడా మనకి ఇంటికి వచ్చేసరికి చక్కగా మన ఫుడ్ అనేది మంచిగా రెడీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే టైం కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. రెండోది మనం అక్కడే ఉండాలి, పదార్థం మాడిపోతుందేమో అనే టెన్షన్ ఉండదండి, మంచిగా కుక్ అవుతుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం తక్కువ ఆయిల్ తోటి కూడా మనము దీన్ని కుక్ చేసేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే కింద అడుగంటుతుంది అనే దీంతో కొంచెం ఆయిల్ అది ఎక్కువ వాడుతుంటాం బిర్యానీల్లో వాటిల్లో. ఇందులో అయితే మాత్రం అడుగంటడం అనేది నేను అబ్జర్వ్ చేయలేదు. చాలా బాగా కుక్ అవుతుంది. తక్కువ ఆయిల్ వేసినా కూడా చాలా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా వాడదాము అనేది చూద్దాం. మనకైతే ఇది ప్రాపర్ అంటే నేను అన్ప్యాక్ చేశానండి, చూపిస్తాను ఒకసారి ఆ క్లిప్పింగ్స్. చూసారు కదా, అన్ప్యాక్ అయితే చేసేసాను. మనకి లోపల అయితే ఇట్లా వస్తుందండి. దీంతో పాటు మనకి ఇలా వారంటీ కార్డు వస్తుందండి, 2 years ఉంది. మాన్యువల్ వస్తుంది. మనం ఎప్పుడైనా సరే ప్రోడక్ట్ వాడే ముందు మనం ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనేది ప్రాపర్గా చదువుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా దీంతో పాటు మనకి రెసిపీ బుక్లెట్ వస్తుందండి. ఇది కూడా మనం చదువుకుంటే ఏంటంటే మనకి ఏ పదార్థం ఏ మోడ్లో పెట్టి వండుకోవాలి ఏంటనేది కొంచెం మనకి ఐడియా అనేది వస్తుంది. దీంతో పాటు మనకి మెజరింగ్ కప్ వస్తుందండి. ఇంకా ఈ రైస్ కుక్కర్ కూడా ఒకటి వస్తుంది. మనము ఇది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకునే ముందు అసలు మనము ఈ కుక్కర్ విషయంలో చేయకూడని పనులు కొన్ని అయితే ఉన్నాయండి, అవి ముందు తెలుసుకుందాము. ఎందుకంటే అవి ముందు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మనము ఇది ఇక్కడ పవర్ మోడ్లో ఉన్నప్పుడు అంటే మనకి అది కుక్ అవుతుంది అనేది షో అవుతుంది ఆపరేట్ చేసేటప్పుడు. అలా మనకి ఇది కుక్ అయినప్పుడు, కుక్ అయ్యేటప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూత అనేది ఓపెన్ చేయడానికి అసలు ట్రై చేయకూడదు. మనం ఎలా అయితే మామూలుగా కుక్కర్లో కూడా ఫుడ్ వండుకునేటప్పుడు ప్రెషర్ ఉన్నప్పుడు ఎలా అయితే మనం మూతలు ఓపెన్ చేయమో ఇది కూడా అంతేనండి. ఇది ఏంటంటే 2-in-1 ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కమ్ ప్రెషర్ కుక్కర్ అనమాట. సో మనకి ప్రెషర్ ఉంటుంది కనుక మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మూత అనేది ఓపెన్ చేయకూడదు, ఒకటి. రెండోది, మనము ఎప్పుడైనా సరే ప్రెషర్ తోటి మనం అంటే కుక్కర్ లాగా దీన్ని వాడుకోవాలి అంటే కనుక ఈ బటన్ ఎప్పుడు కూడా మనం క్లోజ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుని అప్పుడు మనం కుకింగ్ అనేది మొదలు పెట్టుకోవాలి. మూడోది ఏంటంటే మనము ఎప్పుడైనా సరే మనకి వంట అయిపోయింది అని అనుకున్న తర్వాత ఇది ప్లగ్ అనేది పవర్ సప్లై నుంచి సపరేట్గా తీసి పెట్టుకోవడం సేఫ్ అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఇది నార్మల్ కుక్కర్ లాగా ఎట్లా పడితే అట్లా ఇది చేయకూడదండి. ఈ మూత కానీ ఇవన్నీ కూడా మనం ఎలా పడితే అలా వాటర్ వేసేసి కడిగేయడం అట్లా చేయకూడదు. ఎప్పుడైనా సరే మనం ఈ లోపల మూతను తీసి క్లీన్ చేసుకోవాలి తప్పించి ఈ పైన దీనికి వాటర్ వేసేసి కడగడం అట్లా చేయకూడదు అనమాట. నార్మల్గా మనం చక్కగా ఎట్లయితే తడి బట్ట కానీ పొడి బట్ట కానీ బట్టతోటి తుడుచుకోవాలి. ఎప్పుడైనా డ్రై క్లాత్ తోటి మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి. అంతేగాని నీళ్ళతోటి అయితే మాత్రం ఈ పార్ట్ని మనము కడగకూడదు. కడిగాము అంటే కొంచెము కరెంటుతో వర్క్ చేసేది కనుక షాక్ అయ్యి కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మనం ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక టేప్ వస్తుందండి, ఇది తీసేసి అప్పుడు వాడుకోవాలి. ఇంకా మనం ఎప్పుడైనా కానీ ఫస్ట్ టైం వాడేటప్పుడు మనకి దీంతో పాటు వచ్చిన గిన్నె కానివ్వండి ఏవైనా సరే మనం ఒకసారి క్లీన్ చేసుకుని వాడుకోవాలి.
ఇంకొకటి ఏంటంటే అండి, దీనికి మనము దీన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం ఎప్పుడు షిఫ్ట్ చేయాలన్నా కూడా ఈ హ్యాండిల్ ఉంది కదా అని చెప్పి ఈజీగా హ్యాండీగా ఈ హ్యాండిల్ పట్టుకొని షిఫ్ట్ చేయకూడదు. ఇది ఉంది కదండి, 2 సైడ్లు మనకి పట్టుకోవడానికి వచ్చిన వీటిని పట్టుకుని లిఫ్ట్ చేసి దీన్ని వేరే ప్లేస్లోకి షిఫ్ట్ చేయాలంటే ఈ సైడ్స్ ఉన్న హ్యాండిల్సే పట్టుకోవాలి తప్పించి ఈ పైన ఉన్న హ్యాండిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకొని లిఫ్ట్ చేయకూడదు. మనకి ఇది జస్ట్ ఓన్లీ మూత తీయడానికి పెట్టడానికి మాత్రమే మనం వాడుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు నేనైతే దీని గురించి పూర్తిగా వివరంగా చెప్తానండి. ఇది 8 లీటర్ కెపాసిటీ కుక్కర్ అండి. దీంతో పాటు మనకి నాన్ స్టిక్ ఇది పంపించారు. యాక్చువల్గా నేను వాళ్ళని అడగడం అయితే స్టీల్దే అడిగాను, కాకపోతే ఇది నాన్ స్టిక్ది వచ్చింది. మనము కావాలి అంటే కనుక స్టీల్ది మళ్ళీ సెపరేట్గా కొనుక్కోవచ్చు. అది కూడా ఇప్పుడు మనకి ఎక్స్ట్రా గిన్నె కావాలన్నా లేదు అంటే దీనికి అవసరమైన ఈ గ్యాస్ కట్ కావాలన్నా ఏవైనా సరే వీళ్ళ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటే మనం కొనుక్కోవచ్చు. మనకి నార్మల్ రైస్ కుక్కర్లో అల్యూమినియం వస్తాయి, అవి వాడొద్దనే కదా ఇవి వాడుతున్నాము. సో కనుక నేనైతే మాత్రం స్టీల్ గిన్నె అడిగాను వాళ్ళని. అదైతే నేను చెక్ చేసినప్పుడు అది చాలా మందంగా అట్లా బాగుంది అనిపించింది నాకు. స్టీల్ గిన్నె అడిగితే మనకి ఇది వచ్చింది. అంటే దీనివల్ల ఇబ్బంది ఏమి లేదు, కానీ మనకి కోటింగ్ పోకుండా జాగ్రత్తగా వాడుకుంటే దీంతో కూడా నాన్ స్టిక్ తోటి కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు నేనైతే 8 లీటర్స్ తెప్పించుకున్నానండి. అది మన ఫ్యామిలీ మెంబర్స్కి అకార్డింగ్ మనం తెప్పించవచ్చు. కాకపోతే దీనిలో ఇంకొక సైజు కూడా ఉంటుంది, ఇంకా సైజులు కూడా ఉంటాయి. 5 లీటర్స్ 3 లీటర్స్ అవి కూడా ఉంటాయి. మనకేంటంటే మినిమమ్ 5 లీటర్స్ అదైతే 4 మెంబర్స్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది. బట్ మన ఫ్యామిలీకి అకార్డింగ్ మనం ఆర్డర్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీంతో పాటు వచ్చిన గిన్నెకి మూత అనేది లేదండి, అదొకటే దీంట్లో డ్రాబ్యాక్. మూత ఉంటే బాగుండేది. మనం విడిగా దాని మీద మూత అనేది సపరేట్గా వేసుకోవాలి. అది ఇంకా ఆర్డర్ పెట్టేటప్పుడు అయితే మాత్రం స్టీల్దా లేదు అంటే కనుక మీకు నాన్ స్టిక్దా అనేది చూసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది ఎలా మనం యూజ్ చేయాలి, దీనికి ఏమేమి అనేది దగ్గర నుంచి ఒకసారి చూపిస్తానండి. ముందు మనం ఈ కుక్కరు మూత గురించి తెలుసుకుందామండి. అంటే ఇది ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది. మనకి ఓపెన్ చేయడానికి అయితే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే హ్యాండిల్ అనేది వచ్చింది కనుక మనం దీన్ని మంచిగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనుక మీరు గమనిస్తే ఒక యారో మార్క్ లాగా ఉంది కదండి, ఇది అన్లాక్ ఉంది, ఇక్కడ లాక్ ఉంది. మనం దీన్ని లాక్ చేసుకుంటే ఇట్లా క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మనకి అంతా కుకింగ్ అయిపోయింది అనుకున్నప్పుడు ఓపెన్ చేయాలంటే ఈ యారో మార్కుని అన్లాక్ వైపు తిప్పితే మనకి ఇది ఇలా ఈజీగా వచ్చేస్తుంది. మనకి మూత పైన నార్మల్ మన కుక్కర్కి ఎలా అయితే ఉంటుందో ఈ ప్రెషర్ వాల్వ్ అనేది ఉంటుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ప్రెషర్ రిలీజ్ బటన్ ఉంటుందండి. మనం ఎలా అయితే కుక్కర్కి మనకి తొందరగా కావాలి అనుకున్నప్పుడు కుక్కర్ ఆఫ్ చేయగానే మనం కుక్కర్ విజిల్ పట్టుకుని ఇలా పైకి అంటాం కదా, ఇందులో ఏంటంటే ఈ బటన్ ఇలా ముందుకు అనేస్తే ఇది కనుక మీరు చూస్తే ఇప్పుడు ఇది పైకి వచ్చేసింది కదా, ప్రెషర్ అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట. అదే ఇలా అంటే క్లోజ్ అయిపోతుంది. మనము ఇడ్లీ కానీ అలాంటివి ఏమైనా పెట్టుకున్నప్పుడు మనము ఇది ముందుకంటే ఇది ఇలా పైకి లెగుస్తుంది కదండి, అలా మనము విజిల్ అంటే మనం కుక్కర్లో ఏదైతే ప్రెషర్ అవసరం లేదు అని అనుకుంటాము, ఎప్పుడైనా కొన్ని పదార్థాలకి విజిల్ పెట్టకుండా వండుకుంటాం కదా, అలాంటి వాటికి ఇది ముందుకనేసి వదిలేస్తే ఇది ఇలా పైకి ఉండిపోతుంది. అప్పుడు ఏంటంటే మనకి దీని నుంచి ప్రెషర్ అనేది వెళ్ళిపోతుంది కనుక అది చక్కగా మంచి కుక్ అవుతుంది. ఇంకా మనకి ఈ మూత లోపల వైపున మనము ఇలాగే ఏదైతే కుక్కర్కి గ్యాస్ కట్ ఉంటుందో అట్లా ఉంటుందండి. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, దీన్ని పట్టుకొని కొంచెం ఇట్లా పుల్ చేస్తే వచ్చేస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఈ మూతను తీసి కడుక్కోవాలి. ఇంకా ఇది వచ్చేసి మళ్ళీ ఇది కూడా మూత కూడా అల్యూమినియం వచ్చిందండి. ఇంకొకటి ఏంటంటే నాకు అనిపించింది ఇది బాగా పలుచగా ఉంది అని అనిపించింది. అంటే మరి దీన్ని ఇలాగే డిజైన్ ఎందుకు చేశారో మనకైతే టెక్నికల్గా తెలియదు, కానీ కొంచెం ఇది మాత్రం మనము జాగ్రత్తగా వాడుకోవాలనిపించింది. మనము ఈ రెండు కూడా మంచిగా క్లీన్ చేసేసి మళ్ళీ తుడిచేసి బట్ట పెట్టి తుడిచేసి ఆరిపోయిన తర్వాత మళ్ళీ గ్యాస్ కట్ని ఇలా పెట్టేసుకోవాలి. గ్యాస్ కట్ కాదనుకోండి, దీన్ని మరి ఈ రబ్బర్ని దీంతో పాటు ఏదైతే వచ్చిందో దీన్ని మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఓకే, ఇలా ప్రాపర్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది ఇలా కనిపిస్తుంది కదండి సెంటర్లో, దానికి మళ్ళీ మనం ఇది పెట్టేసుకుని కొంచెం ఇలా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా ఏం చేయవసరం, మనం ఇది దీనికి ఇలా ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఈ కంట్రోల్ ప్యానెల్ మనం ఎట్లా ఆపరేట్ చేయాలి అంటే ఏ పదార్థానికి ఎలా మనం దీన్ని ఆన్ చేయాలి, అలాగే మనం ఎలా వాడుకోవచ్చు అనేది తెలుసుకుందామండి. ఇప్పుడు మనం పవర్ ఆన్ చేయగానే ఇక్కడ పవర్ వస్తుంది, రాగానే పవరు
మనం ఇక్కడ ఆప్షన్స్ అయితే మనకి కీప్ వామ్ ఇంకా క్యాన్సిల్ బటన్ ఉన్నాయి. అంటే మనకి వండిన పదార్థం చాలాసేపు వామ్ కావాలి అని అంటే కనుక పదార్థం కుక్ అయిపోగానే బై డిఫాల్ట్ ఇది ఆన్ అయిపోతుందండి. మనకి వద్దు అనుకుంటే కనుక ఈ సెట్టింగ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అప్పుడు తర్వాత డిలే టైమర్ అంటే మనము ఎక్కడికైనా బయటికి వెళ్తూ మన ఫుడ్ని అంతా ప్రిపేర్ చేసేసుకుని మనం వచ్చేసరికి మనకు ఫుడ్ చక్కగా రెడీగా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం ఈ ఆప్షన్ని వాడుకోవచ్చు. ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం అన్నీ చక్కగా రెడీ చేసేసి పెట్టేసి వెళ్ళిపోయాం అనుకోండి, వచ్చేసరికి మన ఫుడ్ అనేది రెడీగా ఉంటుంది. దీని టైం వచ్చేసి 30 నిమిషాల నుంచి 24 గంటల వరకు మనం దీన్ని ప్రీ కుక్ అంటే డిలే టైమర్ని ఆపరేట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్, ఇది దాల్ చనా ఇట్లాంటివి మనం ప్రిపేర్ చేసుకోవడానికి, సాంబారు ఇవి గ్రేవీ ఆప్షను. ఇంక ఇక్కడ వచ్చేసి పొంగల్, కిచడి, ఇడ్లీ, అలాగే ఇక్కడ సాటే చేసుకోవడం అంటే ఏంటంటే మనం ఏదైనా పదార్థాన్ని కొద్దిగా తిరగమాత వేసుకుని పోపు పెట్టుకుని అట్లా ముందు కొంచెం ఫ్రై చేసుకుంటాం కదండి, అలా చేసుకోవడానికి ఈ ఆప్షన్ వాడుకుంటాం. ఇంకా ఈ ఆప్షన్ వచ్చేసి ఫిష్, నాన్ వెజ్ కర్రీస్ అట్లా వండుకోవడానికి అండి. ఇంకా నాన్ వెజ్ బిర్యానీ అట్లాంటివి చేసుకోవడానికి. ఇంకా ముందైతే మనం ఇది ఎలా వర్క్ చేస్తుందనే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం పవర్ బటన్ నొక్కగానే మనకి ఇట్లా అన్నీ వస్తాయి. సపోజ్ మనము రైస్ కుక్ చేయాలి అనుకుందాము. రైస్ బటన్ చూస్ చేసుకున్నాక మన గ్యాస్ మీద ఎట్లా అయితే మీడియం, క్విక్ ఇవి ఉంటాయో అలా మనం ఏంటంటే ఏది ఆపరేట్ చేసుకోవాలన్నా కూడా వితిన్ 30 సెకండ్స్ మనము ఆపరేట్ చేసుకోవాలండి. లేదు అంటే కనుక అది బై డిఫాల్ట్ ఆన్ అయిపోతుంది. సో మనకి అట్లా మనం తొందరగా మనం సెట్ చేసుకోకముందే అది ఆన్ అయిపోయింది అనుకుంటే ఇక్కడ మళ్ళీ మనం క్యాన్సిల్ నొక్కోవచ్చు. ఇంకా మన ఫుడ్ క్విక్గా కావాలా, మీడియంలో కావాలా, స్ట్రాంగ్ అంటే సిమ్లో. ఇప్పుడు గ్యాస్ మీద సిమ్, మీడియం, హై ఎట్లయితే ఉంటుందో అట్లా అండి. సేమ్ మీడియం అంటే మనం మీడియంలో పెట్టుకోవడం, స్ట్రాంగ్ అంటే ఏంటంటే లోలో పెట్టుకుని కుక్ చేసుకుంటే ఎట్లాగో అట్లా, క్విక్ అంటే హైలో పెట్టుకున్నట్టు అనమాట గ్యాస్ అది. సో ఇప్పుడు మనము రైస్ కుక్ చేయాలనుకుంటున్నాము. మన టేస్ట్ వచ్చేసి ఇప్పుడు టేస్ట్ సెట్ చేసుకోవాలి. స్ట్రాంగా, మీడియమా, క్విక్కా అనేది. సపోజ్ క్విక్ అనుకోండి ఇట్లా 10 మినిట్స్లో అయిపోతుంది. మీడియం అనుకోండి 12 మినిట్స్, స్ట్రాంగ్ అనుకోండి 18 మినిట్స్. ఇది మనం దీన్నే ఇట్లా ప్రెస్ చేసుకుంటే ఆప్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో అది 18 మినిట్స్ తర్వాత మనకి టైం అనేది అంటే ప్రెషర్ అనేది స్టార్ట్ అయిందనమాట. కుకింగ్ టైం అనేది స్టార్ట్ అయింది. మనకు అది కుక్ అవుతున్నంతసేపు, ప్రెషర్ బిల్డ్ అవుతున్నంతసేపు ఇది ఇలా రింగ్ లాగా మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి అది కుక్ అయిపోయిన తర్వాత మనకి బీప్ సౌండ్ వస్తుందండి. ఆ బీప్ సౌండ్ వచ్చిన తర్వాత బై డిఫాల్ట్ ఇది ఆన్ అయిపోతుంది అనమాట. అంటే కీప్ వామ్ అనేది ఆన్ అవుతుంది. మనం వద్దు అనుకుంటే కనుక దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఒక్కోసారి ఇది కాదు అనుకుని చేంజ్ చేసుకోవాలనుకోండి, క్యాన్సిల్ నొక్కేసుకోవడమే మళ్ళీ. తర్వాత సపోజ్ మనము ఇంకా ఇట్లా ఏ ఆపరేటర్నైనా ఇలాగే ఆపరేట్ చేసుకోవాలి. అదే కనుక మనం సాటే చేసుకోవాలి అనుకోండి, ఇది ఆన్ చేసుకున్నాము, దెన్ సాటే నొక్కున్నాం. మనం మీడియంలో పెట్టుకోవడమే ఎప్పుడైనా మంచిది. లేదు మనకి క్విక్గా కావాలి అనుకుంటే కనుక టేస్ట్ని ఇక్కడ స్ట్రాంగ్గా లేకపోతే క్విక్గా అనేది చూసుకోవాలన్నమాట. చూసుకున్నాక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయినాక మనము చక్కగా గ్యాస్ మీద ఆయిల్ వేసుకుని మనకు కావాల్సినట్టుగా జస్ట్ మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం బిర్యానీ కానీ ఇట్లాంటివి ఏదైనా వండుకోవాలనుకోండి, ముందు సాటే ఆప్షన్ని పవర్ ఆన్ చేసిన తర్వాత మనం మీడియమా లేదు స్ట్రాంగ్గా క్విక్గా ఏదా అనేది చూసుకుని దానికి అకార్డింగ్ మనం సెట్ చేసుకున్న తర్వాత మనము ముందైతే నేను బిర్యానీ కానీ ఇవన్నీ కూడా మామూలుగా నెయ్యితోటే చేస్తానండి. ఇక్కడైతే నేను వెజిటబుల్ పులావ్ వండుతున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకుని ముందు మనము దానిలోకి మసాలా దినుసులు ఏవైతే వేద్దాం అనుకుంటున్నామో అవన్నీ కూడా వేసేసి కొంచెం వేయించిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా మనం కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా వేయించి కొద్దిగా మనం వాటిని సరిపడా కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఏదైతే మసాలాలు వేద్దాం అనుకుంటున్నామో అవన్నీ వేసినాక ఇప్పుడు దీనిలోకి నేను బియ్యం అనేది శుభ్రంగా కడిగేసేసి 1:1.5 వాటర్ పోసి పెట్టుకున్నానండి. అది మొత్తం యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మనం ఉప్పు ఇంకా మసాలాలు మనం ఏమైతే
పొడి మసాలా అవన్నీ కూడా వేసేది ఉంటే కనుక వేసేసి ఒకసారి కలుపుకొని ఉప్పు చెక్ చేసేసుకొని మనం మూత అనేది పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే మనకి చక్కగా మన పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనకి పొడి పొడిలాడుతూ వచ్చిందో పులావ్ అనేది. ఎక్కడ కూడా కింద అనేది కొంచెం ఇంత కూడా మనకి అడుగంటలేదండి అస్సలు. నేనైతే మాత్రం పులిహార కూడా అన్నం చక్కగా దీనిలోనే వండానండి. కొంచెం ఒక స్పూన్ ఆయిల్ పసుపు వేసి పెట్టేశాను ముందే. పెడితే ఏంటంటే మనకి మంచిగా కుక్ అయిపోయి పొడి పొడిలాడుతూ అన్నం వచ్చింది. ఇంకా మళ్ళీ నేను వేరే గిన్నెలో కూడా తీసుకునే పని లేదు. ఏంటంటే మనకి ఇది వెడల్పుగా ఉంటుంది కనుక ఇందులోనే పులిహార కూడా కలిపేశాను. సో మనకి అంతా అయిపోయింది, సాటే అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఈ క్యాన్సిల్ అనే బటన్ నొక్కోవాలండి. నొక్కిన తర్వాత ఆ ఆప్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు నేను పులావ్ వండుతున్నాను కదా, వెజ్ పులావు. సో దానికోసం మళ్ళీ మనం ఏం చేయాలంటే, నేనైతే నార్మల్గానే మనము దీన్ని పెట్టుకోవచ్చండి. పొంగల్ కిచడి ఆప్షన్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే రైసే పెట్టేశాను. సో మనము ఈ రైస్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని మీడియంలోనే కుక్ చేశాను. కుక్ చేసిన తర్వాత మనకి అది క్వాంటిటీ అనేది బాస్మతి రైస్కి అయితే 1:1.5 అయితే సరిపోతుందండి. సో దానికి అకార్డింగ్ వాటర్ పోసేసాను. చక్కగా మనకి రైస్ అనేది అయిపోతుంది. ఇంక ఇప్పుడు మనకి డిలే టైమర్ ఎలా పనిచేస్తుంది అనేది చూద్దామండి. ముందైతే మనం పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత మనం ఏదైతే వండుదాం అనుకుంటున్నామో అది రైస్ అనుకోండి, రైస్ వండుదాం అనుకున్నప్పుడు రైస్ నొక్కినాక అప్పుడు మన ఈ డిలే టైమర్ అనేది అప్పుడు చూస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా అక్కడ మనకి టైం అనేది చేంజ్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అట్లా పెంచుకొని అప్పుడు మనము ఇంకా అలా వదిలేయడమే. అది బై డిఫాల్ట్ 4.5 అవర్స్ అవనివ్వండి, మీరు ఎంత టైం సెట్ చేస్తారో ఆ టైం అవ్వగానే ఆ ఆప్షన్ అనేది ఆన్ అయిపోతుంది. ఇక్కడ మనము ఇది రైస్ అనుకోండి, రైస్ అయిపోగానే టేస్ట్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన ఆప్షన్లు పెట్టుకున్నాక అప్పుడు ఈ డిలే టైమర్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనకి ఏదైనా కుక్ అయ్యేటప్పుడు ఈ పైన పడిన వాటరు అవన్నీ లోపలికి దీనిలోకి వెళ్తాయి అనే డౌట్ ఏం అవసరం లేదండి. ఇక్కడ మనకి ఒక కలెక్టర్ వస్తుంది. ఇట్లా దీన్ని ఓపెన్ చేసుకుని మనం ఎప్పటికప్పుడు క్లీన్ ఇందులోకి వచ్చేస్తాయి అన్నమాట. ఆ వాటర్ అన్నీ కూడా మనం ఓపెన్ చేసుకుని ఇది ఎప్పటికప్పుడు మళ్ళీ మనం ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి దీనికి సింపుల్గా. ఇంకా ఏంటంటే ఇది స్పెషల్లీ బ్యాచిలర్స్కి, ఇంకా చిన్నపిల్లలు, అంటే చిన్నపిల్లలు ఇన్ ద సెన్స్ టీనేజ్లో వాళ్ళు ఇవాళ రేపు కుకింగ్ మొదలు పెడుతున్నారు కదా, చేసుకుంటున్నారు. వాళ్ళకి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితులు. అలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే చక్కగా అన్నీ అందులో వేసేసి పెట్టేస్తే మళ్ళీ దగ్గరుండి చూసుకోవాలి అనే పని అయితే మాత్రం ఉండదు. సో నాకైతే మాత్రం ఇది బాగా నచ్చింది. నాకు నచ్చింది కనుక మీకు కూడా చూపిస్తున్నాను. ఇది ఎలా పనిచేస్తుంది అనేది మాత్రం చూపించాను. ఇంకా దీనిలో ఏంటంటే మనకి కొన్ని మనము లిడ్ పెట్టుకోకుండా, అంటే ప్రెషర్ బిల్డ్ అవ్వకుండా కుక్ చేసే కొన్ని ఉంటాయి. అదేంటంటే ఇడ్లీ ఒకటి, ఇంకొకటి మనం సాటే చేసేటప్పుడు కూడా మూత ఏం పెట్టాం. అంటే సాటే ఏదైనా పోపు పెట్టుకుని కొన్ని ముక్కలు అవి కొంత ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మనం నాన్ వెజ్ వండుకుంటాం కదండి. అలాంటప్పుడు నాన్ వెజ్ అయినా కర్రీ కానీ అలాంటప్పుడు మనం లిడ్ పెట్టకుండా వండుకుంటాము. అంటే సాటే చేసే ఆప్షన్ అప్పుడు ఇడ్లీ ఒకటి, ఇలాంటి వాటికి మనము లిడ్ పెట్టుకోకుండా వితౌట్ ప్రెషర్ మనం వాడుకుంటాం. అప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట, ఇది క్లోజ్లో ఉందా బటన్, ఓపెన్లో ఉందా అని చెప్పి. అంటే ప్రెషరు దానిలోనే ఉండిపోతుందా, బయటికి వెళ్ళే ఆప్షన్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అదొకటి మాత్రం. ఇంకొకటి నార్మల్గా మనం రైస్ అయ్యి వండేటప్పుడు ఇది క్లోజ్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అది దానంతటా అదే మళ్ళీ ఆఫ్ అయిపోదు. మనము ప్రెషర్ వన్స్ ఓపెన్ చేసేసామనుకోండి, రైస్ కుక్ అయినాక ఎప్పుడైనా అర్జెంట్ కావాలి అంటే ఆ ప్రెషర్ మనం తీసేసామనుకోండి, దానంతటా అది మళ్ళీ అది ఆఫ్ అయిపోదు. మనమే దాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి పెట్టుకోవాలి. అదొకటి చూసుకోవాలి. ఇంకా దీని బయింగ్ ఆప్షన్ అదంతా కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. ఇంకా ఎక్స్ట్రా గిన్నె మనము ఆర్డర్ పెట్టేటప్పుడే అది కొంచెం ఒకసారి చెక్ చేసుకోండి, స్టీల్ గిన్నె లేదు అంటే మనము ఏం ఆర్డర్ పెడుతున్నాము అనేది కూడా ఆప్షన్, దాన్ని బట్టి ప్రైస్ కూడా ఉంటుందండి. నాన్ స్టిక్కా లేదు అంటే స్టీల్ గిన్నె కావాలా అనేది చూసుకొని దాన్ని ఆర్డర్ చేసుకోవాలి. సో
సో అన్నిటికీ స్పేర్ పార్ట్స్ అవి కూడా మనకి ఏది కావాలన్నా కూడా వాళ్ళ వెబ్సైట్లో దొరుకుతాయి. సో అవన్నీ కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని, అలాగే ఇది ఎలా వాడాలో అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.